హాయ్ వ్యూయర్స్, బోరు బావులో పడి చిన్నారుల మృతి అన్న వార్తలు ఇప్పటికే మనం చాలాసార్లు విన్నాం, ఇంకా వింటూనే ఉన్నాం. ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం చేసే హడావిడి జరిగిన కొన్నాళ్లకు చేయట్లేదు, దాన్ని మర్చిపోతుంది. దాన్ని నివారించే చర్యలు మాత్రం చేపట్టిన దాఖలాలు ఇప్పటి వరకు కనిపించట్లేదు. ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలను సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చు. మరి ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. భూమి యజమాని కనీసం 15 రోజుల ముందు సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా తెలపాలి తాను బోరు వేస్తున్నట్లు. ప్రభుత్వ సంబంధిత జిల్లా యాంత్రాంగం లేదా సంబంధిత విభాగం వద్ద ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తవ్వకాలు ప్రాంతంలో సూచిత బోర్డును తప్పకుండా ఏర్పాటు చేయాలి. పనులు చేస్తున్న ఏజెన్సీ వివరాలు, తవ్వించుకుంటున్న వారి పేర్లు బోర్డుపై రాయాలి. తవ్వకం పూర్తి అయ్యాక చుట్టూ కంచెను లేదా కాంక్రీట్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలి. తవ్విన చోట కేసింగ్ పైప్కు ఖచ్చితంగా గట్టి మూత ఉండేలా చూసుకోవాలి. నీళ్లు పడని బోర్లను మట్టి, బండరాళ్ళు, గులకరాలతో వేసి మూసివేయాలి. లేకపోతే దిగువ నుండి పై వరకు డ్రిల్ కటింగ్ ఏర్పాటు చేయాలి. బోరు వేసిన ప్రాంతం అంతకుముందు ఎలా ఉందో మూసివేసిన తర్వాత కూడా అలాగే ఉండేలా చూసుకోవాలి. మార్గదర్శకుల అమలును కలెక్టర్ లేదా ఎంఆర్ఓ, విఈఓ అక్కడ తరచూ తనిఖీలు చేసేలా చూసుకోవాలి. గ్రామస్థాయి సర్పంచులు లేదా వ్యవసాయ శాఖ దీనిని పరిశీలించాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే భూగర్భ జల శాఖ, ప్రజా ఆరోగ్య శాఖ, శిశు సంరక్షణ శాఖ లేదా మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్ల పర్యవేక్షణ తప్పకుండా ఉండాలి. బోరును ఏ దశలోనైనా వదిలేయాలి అంటే ఆయా సంబంధిత శాఖలకు ముందుగానే సమాచారం అందించాలి. ఇవి ఎవరైతే బోరు తవ్వించుకుంటున్నారో, ఎవరైతే బోరును వాడుతున్నారో వాళ్ళు తప్పకుండా పాటించాల్సిన నియమాలు. ఈ నియమాలన్నింటినీ ఖచ్చితంగా వాడితే ఇలాంటి ప్రమాదాలని భవిష్యత్తులో మనం చూడకుండా ఉండొచ్చు అన్న విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.